మన ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ శివశంకర్ గారిని వారి ప్రసంగం ఇక్కడ మీకు చాలా సమస్యలు అందరూ కలిసి చెప్పారు. మేము పిలిచింది కూడా డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళని ఇందాక మాట్లాడటానికి. అందరూ ఒకటి కాదు, షింప్ నుంచి ఉన్నారు, ఫుట్వేర్ నుంచి ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు మాట్లాడడానికి. బట్ టైం లేదు కాబట్టి ఇప్పుడు వీటన్నిటికీ మీరు సమాధానం చెప్తూ మాకు ఎటువంటి పరిష్కారాలు కల్పిస్తారు, ముందు ముందు మీ ప్రణాళిక ఎట్లా ఉంటుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఎట్లా తీసుకువెళ్తారనేది కాస్త మీ రిక్వెస్ట్ టు గివ్ యువర్ స్పీచ్ సార్. సభాధ్యక్షులు మిత్రులు తులసి యోగేష్ చంద్ర గారు అండ్ డిగ్నిటరీస్ ఆన్ డయాస్, నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ ఘాన్శ్యామ్జీ ఓజాజీ and National General Secretary Om Prakash Gupta ji and M. Mohan Sundaram ji, Anne Krishna Balaji and Lagu Udyoga Bharati President, State President Andhra Pradesh Madhala Venkateswara Rao ji, General Secretary as well as President of this dais Tulasi Yogesh Chandra ji, and my dear friends, entrepreneurs, industrialists, I am very happy to be part of today's evening, this meeting, because specifically I came for this meeting from Visakhapatnam. I know the importance of this meeting. First of all, I appreciate Lagu Udyoga Bharati, an organization having around 54,000 members throughout India, doing a great service for industrial growth and as well as small industries sectors. Really, I was taken aback when National President on his speech telling that they have entered in memorandum of understanding with CSIR and certain IITs and IIMs. Really, sir, I really appreciate your efforts being taken. This kind of attitude, I will tell you, my brothers, this kind of advanced thinking, visionary thinking is needed for Andhra Pradesh Lagu Udyoga Bharati, I will say definitely. యోగేష్ చంద్ర వచ్చి సార్ మీరు రావాలి అన్నారు. బికాజ్ తులసి ఫ్యామిలీతో నాకు ఒక 25 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. సో నేను కాదని లేపాను, గ్యారంటీగా వస్తానని చెప్పాను. అలాగే మీ అందరికీ నేను ఉద్యోగరీత్యా నాకు తెలుసు, అరుణ్ కుమార్ గారు నాకు బాగా తెలుసు. జిఎస్టీలో నేను జాయింట్ కమిషనర్గా చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని జనసేన పార్టీలో చేరి జనరల్ సెక్రటరీగా చీఫ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇప్పుడు ప్రభుత్వంలో ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఈ కూటమి ప్రభుత్వం నన్ను నియమించింది. గతంలో నా రోలు క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు నా రోల్ గతంలో ఏంటంటే जहाँ भी टैक्स चोरी होता है उसको पकड़ना है, पिछले मेरा काम था. लेकिन अभी अरे इंडस्ट्री को कैसा उसको कैसे ग्रोथ कराना है और ज़्यादा इंडस्ट्रीज कैसे लाना है, उन लोगों को कैसे मदद करना सरकार तरफ से, ఇది నా రోల్. చూసారా, వాటే డెస్టినీ అండి. చాలా సంతోషం. చాలామంది అయితే మన లఘుభారత్ ప్రెసిడెంట్ గారు అయితే చాలా నిరాశతో మాట్లాడారు. ఎందుకంటే
ఇండస్ట్రియలిస్ట్ అబ్బాయికి పిల్లల్ని ఇవ్వటం లేదని కూడా ఆయన అన్నారు. క్లర్క్కి కట్నాలు వస్తున్నాయి కానీ మా పిల్లలకి కట్నాలు రావట్లేదని బాధపడ్డారు. యు సీ, మనకి న్యాచురల్గా ఎలాగుంటుందని అంటే మనం ఉన్న ఫీల్డ్ కంటే అదర్ ఫీల్డ్ చాలా అందంగా కనబడుతుంది జనరల్గా. మరి నా మనోభావం మీకు తెలియజేస్తానయ్యా. నేను ఎప్పుడూ అనుకుంటుండేవాడిని, ఉద్యోగం ఏంది ఉద్యోగం, మా తులసి ప్రభు గారు ఎంత హ్యాపీగా ఉంటారు ఒక ఎండి పొజిషన్లో, చాలా హాయిగా రిలాక్స్గా, ఆయన ఓన్ సామ్రాజ్యానికి ఆయనే అధిపతి, ఇంకా ఎవరు ఆయన్ని కంట్రోల్ చేయలేరని నేను ఎప్పుడు మదన పడుతుండేవాడిని. ఇదే ఉద్యోగం ఇది అని చెప్పేసి. మచ్ కెన్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్.